కోట్లాను కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు, వందనాలు ప్రవ్వా. దేవా, మీరిచ్చిన ఈ నూతన దినముకై మీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు. ఈ సమయమునకై నీ పాదములకు కృతజ్ఞత స్తోత్రాలు. దేవా, మీరిచ్చిన ఈ మంచి కృపకై మీ పాదములకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు, వందనాలు ప్రవ్వా. నీ దాసురాల్ని ప్రవ్వా, నేనైతే ఏ జ్ఞానము ఏ తెలివి లేని దానను ప్రవ్వా. నేను నిలబడి నీ మాటలు కొన్ని నేర్చుకోవడానికి మేము ప్రయత్నిస్తుండగా ప్రవ్వా, నా నోటిని మీ బూరగా వాడుకొనండి. పూర్తిగా మీ పరిశుద్ధాత్మతో నేను మాట్లాడడానికి సహాయం చేయండి ప్రవ్వా. ప్రతి డిస్టర్బెన్స్ దూరపరచండి. నీ ఆత్మ సన్నిధి మాతో కూడా ఉంచి మీరే నడిపించమని మీకు అప్పగిస్తూ, నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఉన్నతమైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుని సంఘములో జరిగే కార్యాల గురించి మనం నేర్చుకుందాము. హల్లెలూయా. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. పేతురు గారు ఎక్కడున్నారు? చెరసాలలో ఉంచబడి ఉన్నారు. తన కోసం ఎవరు ప్రార్థిస్తున్నారు అంటే, వారి దేవజనుని కోసం, వారి సేవకుల కోసము సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అత్యాసక్తితో. అక్కడ దేవుడు క్లియర్‌గా ఆ మాటను రాయించి ఉన్నాడు. అత్యాసక్తితో దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అవును. సంఘము ఎప్పుడైతే ఏక మనస్సుతో, ఏకాత్మతో అందరూ ఒకటిగా ఒకే మనస్సుతో దేవుని వైపు చూస్తూ అత్యాసక్తితో వారు ప్రార్థన చేశారో, అప్పుడు పేతురు గారి యొక్క సంకెళ్ళు తెగిపడ్డాయి. చెరసాల నుండి ఆయన బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థించినప్పుడు ఈ అద్భుత కార్యం జరిగిందంట? సంఘము ప్రార్థించగా ఈ అద్భుత కార్యం జరిగింది. హల్లెలూయా. అవును. అందుకే దేవుడు వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటానని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించినప్పుడే దేవుడు వారి మధ్యలో ఉంటే, మరి మనము ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం చైన్ ప్రేయర్స్ అని మనం ఒక సమూహముగా కూడి ఏక మనస్సుతో అనేక అంశాల నిమిత్తం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు దేవుడు మనతో కూడా ఉన్నాడు కదండి. మన ప్రార్థనలు విజ్ఞాపనలు వింటున్నాడు కదా. వింటున్నాడు. ఆయన మన ప్రతి ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు. మనం చేసే ప్రతి విజ్ఞాపనలకు ఆయన జవాబిస్తున్నాడు. కాబట్టే ఈరోజు మనం ఈ రీతిగా ఈ ఉదయకాల సమయమున ప్రతిరోజు ఇలాగున మనం ఏకీభవించి అనేక అంశాల నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. చైన్ ప్రేయర్స్ చేస్తున్నా, దేశ క్షేమము కోసం, అనేక రోగుల కోసము, అనేక విధాలైన సంఘాల కోసము, సంఘ క్షేమాల కోసం, దైవ సేవకుల కోసము మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడు కాబట్టి హల్లెలూయా. మన ప్రతి ప్రార్థనలో దేవుడు వింటున్నాడు కాబట్టే ఇంకా మనం ప్రార్థన చేయగలుగుతున్నాము. అపవాది ఊరి నుండి బయటకు రాగలుగుతున్నాము. ఈనాడు చాలా సంఘాలు దేవుడిచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను గ్రహించుకోలేక ఉన్నారు. దేవుడిచ్చిన ఆ గొప్ప కృపను పొందుకోలేక ఉన్నారు. చాలా సంఘాలు ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాస ప్రార్థనలు అనేవి కొన్ని సంఘాలు దూరమయ్యాయి. కానీ అత్యాసక్తితో ఏ సంఘం అయితే ప్రార్థిస్తూ ఉందో ఆ సంఘములో ఇప్పటికిను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప సాక్ష్యాలుగా మనం వింటూ ఉన్నాం కదండి. అవును. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నేనే చదువుతానండి. ఆయన ఆ బలాతిశయము చేత
క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా! అవును. మన దేవుడు ఎక్కడున్నాడంట? సమస్తమైన అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, అంటే ఈ లోక సంబంధమైన, ఈ యుగ సంబంధమైన ఎవ్రీథింగ్ కంటే దేవుడు తండ్రి కుడి పార్శ్వమునందు హెచ్చుగా కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాటండి. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడంట. అవును. ఈ లోక సంబంధమైన అధికారాలు, ప్రభుత్వాలు, ఇంకా శక్తి, దేవునికి వ్యతిరేకమైన సమస్తము కంటే కూడా ఆయన హెచ్చుగా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. అక్కడే ఇంకొక మాట 22 వాక్యం చూసుకుంటే అదే ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1 అధ్యాయము 22 వచనం చూసుకుంటే, మరియు సమస్తమును ఆయన పాదాల క్రింద ఉంచబడి ఉన్నది. హల్లెలూయా! ఎక్కడ ఉంచబడిందంట సమస్తము? దేవుని ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నదంట. హల్లెలూయా! అవును. ఆయన పాదాల కింద సమస్తము, అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతీదీ, ఈ లోక సంబంధమైన ప్రతీదీ కూడా దేవుని పాదాల క్రింద ఉంచబడి ఉన్నదంట. హల్లెలూయా! సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. హల్లెలూయా! సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారండి? సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. హల్లెలూయా! సంఘమునకు శిరస్సు యేసు ప్రభువారు. సంఘం అంటే నాట్ ఓన్లీ యూ అండ్ మీ, నేను మీరు కాదు, కానీ ఈ సార్వత్రిక సంఘమంతా కూడా దేవుని శరీరమై ఉన్నది. హల్లెలూయా! ఈ సార్వత్రిక సంఘమంతా దేవుని శరీరమై ఉంది. ఇంకా ఆయన రాకడ పర్యాంతము వరకు కూడా అనేక మంది ఈ సంఘములో, ఆయన శరీరంలో చేర్చబడుతూ ఉన్నారు. అంటే ఎవరైతే దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకొని ఆయన సంఘములో చేర్చబడుతూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరంలో అవయవాలుగా చేర్చబడుతూ ఉన్నారు. సంఘాలుగా కట్టబడుతూ ఉన్నారు. ఆయన శరీరముగా ఏకీభవించి ఆయన అవయవాల్లో కలిసి మనము ఆయన శరీరముగా, సంఘముగా దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాము. అవును కదండీ! సంఘము ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటదో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన శరీరానికి శిరస్సు ఉంది. హెడ్ లేకుండా బాడీ ఒకటే ఉంటే బావుండదు కదా! మనం మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, ఎవ్రీథింగ్ మనకి ఈ తల ఉండడం ద్వారానే, శిరస్సు వలనే. అంటే సంఘానికి శిరస్సు మన ప్రభువై ఉండి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో అనేక కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన సంఘానికి శిరస్సు దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా సంఘములో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఎవరి మన బాడీలో ఒక్కొక్క అవయవము దాని పనులు అవి చేస్తూ ఉన్నట్టుగానే దేవుడి శరీరమై ఉన్న ఈ సార్వత్రిక సంఘాలు కూడా దేవుడు ఏ సంఘానికి ఏ పని అప్పగించాడో ఆయన అవయవాలుగా, ఆ రీతిగానే ఆ సంఘాలు దేవుని పని చేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని నడిపిస్తూ ఉన్నాడు. మన బాడీలో ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రీతిగా వాటి పనులు అవి చేస్తూ ఉన్నట్టుగా, ఈ సంఘాలు కూడా దేవుడు ఏ సంఘానికి ఏ బాధ్యత అప్పగించి ఉన్నాడో ఆ పనులు ఆ సంఘాలు జరిగిస్తూ ఉన్నారు. ఆ రీతిగా దేవుని శరీరమై ఉన్న సంఘాలు ఆ కార్యాలు జరిగిస్తూ ఉన్నది. హల్లెలూయా! అవును. మనం సంఘముగా చేర్చబడి దేవుని శరీరమై ఉన్నాము. ఇప్పుడు దేవుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. శిరస్సొకటే కూర్చొని ఉందా అండి?
దేవుని తండ్రి యొక్క కుడిపార్శ్వమందు శిరస్సు దేవుడే కాబట్టి ఆయన శిరస్సొక్కటే కూర్చొని ఉందా? లేదు కదా! ఆయన పాదాల కింద సమస్తము ఉందంట. అంటే ఆయన పాదాల కింద అంటే ఇప్పుడు సంఘం అనే బాడీతో కలిసి దేవుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. సంఘం అంటే మనమే కదా! మరి ఎవరి పాదాల కింద సమస్తము ఉంది? ఇది మనం ఆత్మీయంగా ఆలోచించాలి. శారీరకంగా ఆలోచిస్తే కొంచెం ఈ సబ్జెక్ట్ మనకర్థం కాదు. ఆత్మీయంగా ఆలోచించినప్పుడు దేవుని పాదాల కింద సమస్తము ఉంది అని వాక్యం సెలవిస్తుంది కదా! మరి దేవుని శిరస్సొక్కటే తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడా? లేదు కదా! ఆయన శరీరమంతయు శిరస్సుతో కలిసి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన పాదాల కింద సమస్తము ఉన్నది. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరి పాదాల కింద సమస్తము ఉంది? మన పాదాల కిందే కదా! దేవుడు సమస్తము దేవునికి వ్యతిరేకమైనది ఆశీర్వాదాలైన ఏదైనా అది వ్యతిరేక సాతాను కుయుక్తులు ఎవ్రీథింగ్ ఎక్కడున్నాయి? మన పాదాల కింద దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా! అవును. మన పాదాల కింద దేవుడు సమస్తము పెట్టి ఉన్నాడు. అంటే మన ఫ్యామిలీలలో జరిగే ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి ఫైనాన్షియల్స్, ప్రతి హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రతి చికాకు పిల్లల నుంచి కానీ, అది ఎక్కడి నుంచి వచ్చినా అపవాది తీసుకొచ్చే ప్రతి వ్యతిరేకమైనది ఎక్కడుంది? మన పాదాల కింద పెట్టి ఉన్నాడు దేవుడు. మనమే దాన్ని తొక్కి పట్టి ఈ అణిచివేయలేకపోతున్నామేమో. దాన్ని మన పాదాల కింద తొక్కలేకపోతున్నామేమో. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు సమస్తము జయించి మృతులలో నుండి లేచి ఆహ్, ఈ యుగమందే కాదు కానీ రాబో యుగమందు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన సమస్తము జయించి ఉన్నాడు. ఆయన పాదాల కింద సమస్తము ఉంది. ఆయన పాదాల కింద సమస్తము ఉంది కాబట్టే ప్రతి వ్యతిరేకమైన వాటిని మన పాదాల కింద తొక్కి పట్టగలిగిన శక్తి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా! అందుకనే సంఘము ఎదుట పాతాళ లోకము యొక్క తాళపు చెవులు కానీ సంఘానికి అప్పగించబడి ఉన్నాయి. పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఎవరికి అప్పగించబడి ఉన్నాయి? సంఘానికి అప్పగించబడి ఉన్నాయి. పాతాళ లోకము సంఘము ఎదుట నిలవలేదంట. హల్లెలూయా! సంఘము ఎదుట పాతాళ లోకము ఎంత మాత్రము నిలబడలేదు. అందుకని సంఘము ఏక మనస్సుతో, ఏకాత్మతో కూడి ప్రార్థించినప్పుడు గడగడమని ఆ పాతాళ లోకం వణికిపోతుందంట. సంఘము ఏక మనసుతో కూడి ప్రార్థించినప్పుడు దేవుని అద్భుత కార్యాలు జరిగిపోతాయి. హల్లెలూయా! అవును. సంఘముగా మనము కూడుకొని అంటే మనమే దేవుని శరీరమై ఉన్నాము. మనమే సంఘమై ఉన్నాము. మనము మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు మన అవసరత ఏదైనా అది శోధనైనా, వ్యాధైనా, బాధైనా అది ఏదైనా ప్రభువా నేను నీ శరీరమై ఉన్నామన్నావు. సంఘం ఎదుట ఏది నిలబడదన్నావు. నీ పాదాల కింద సమస్తం ఉంది. నీ శరీరంలో నేను ఒక అవయవమై ఉన్నాను. కాబట్టి నా పాదాల కింద దాన్ని తొక్కిపట్టావు. నా పాదాల కింద ఈ శోధనుంది. నా పాదాల కింద ఈ సాతాను కుయుక్తులున్నాయి. నా పాదాల కింద నా కుటుంబంలో ఉన్న ఈ సమస్య ఉంది. నా పాదాల కింద ఈ రోగం ఉంది. నా పాదాల కింద ఈ వేదనుంది. నా పాదాల కిందనే నా కుటుంబంలో వస్తున్న ఈ అలజడి, నేను బాధపడుతున్న ఈ బాధంతా ఉంది ప్రభా అని ఒక్కసారి నీ పాదాలతో దాన్ని తొక్కిపట్టి ప్రార్థన చేస్తే అద్భుత విజయం మన కుటుంబాల్లో ఉంటది. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అద్భుత స్వస్థతలు మన కుటుంబాల్లో జరుగుతాయి. ఏదైనా నేను జయిస్తాను అన్న గొప్ప విశ్వాసం, గొప్ప నిరీక్షణ మన హృదయంలో కలుగుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా దీన్ని మనం గ్రహించుకున్నప్పుడు దేవుని పాదాల కింద సమస్తము ఉంది. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన అవయవమై నేనున్నాను. ఆయన శరీరమై నేనున్నాను అని మనం గ్రహించుకోగలిగినప్పుడు అది
ఏదైనా అది దేవునికి వ్యతిరేకంగా మనం చేసే క్రియలైనా మనల్ని మనం ఒక్కొక్కసారి జారిపోయే స్థితిలోకి, పడిపోయే స్థితిలోకి అపవాది నడిపించినప్పుడు మనం ఇది గ్రహించుకోగలిగితే అద్భుత రీతిగా పైకి లేస్తాము. అద్భుత రీతిగా ఆ సమస్యల్ని జయిస్తాము. అద్భుత రీతిగా స్వస్థతలు జరుగుతాయి. మన చుట్టూ ఉన్న వారి కోసం, మన సంఘములో ఉన్న వారి కోసం, మన సేవకుల కోసం, మన రక్త సంబంధుల కోసం మనం ప్రార్థన చేస్తే అక్కడ విడుదల జరుగుతుంది. వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. మనల్ని బట్టి సంఘములో గొప్ప కార్యాలు, మనల్ని బట్టి సంఘములో ఐక్యత, మనల్ని బట్టి సేవకులు ఇంకా స్పిరిచువాలిటీలోకి, మనల్ని బట్టి సంఘము ఒక నూతన ఆత్మీయ జీవితాల్లోకి వచ్చేంత గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. ఇది ఎప్పుడు మనం చేయగలుగుతామంటే, నేను దేవుని శరీరమై ఉన్నాను. నా పాదాల కింద దేవుడు సమస్తము ఉంచాడు. దాన్ని నేను తొక్కిపట్టి నేను జయిస్తాను అని మనం గ్రహించుకోగలిగినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. అవును, మన సంఘములో ఒక్కొక్కరముగా కూడుకొని, ఒక్కొక్క అవయవముగా ఉండి పని చేస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే మత్తయి సువార్త 16 అధ్యాయం 16 నుండి మనం చూసుకుంటే, నా సంఘము ఎదుట పాతాళంలోక ద్వారము నిలువలేదు అని దేవుడు చెప్పాడు. నా సంఘము ఎదుట ఎటువంటి సాతాను సంకెళ్ళైనా అవి నిలువలేవు అని దేవుడు సెలవిచ్చాడు. మన సంఘముగా ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మోకరించి మనం ప్రార్థించినప్పుడు దేవుని గొప్ప ఆధిక్యత, గొప్ప అధికారం మనం పొందుకోగలుగుతాము. మనం సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు మరణకర రోగమైన మన సంఘాలలో స్వస్థత కలుగుతుంది. మన కుటుంబాల్లో స్వస్థత కలుగుతుంది. దేవుడు పరిపూర్ణమైన స్వస్థతను దేవుడిస్తాడు. సంఘాల్లో విజ్ఞాపనలు చేసినప్పుడు ఎన్నో కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘాలుగా కలిసి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, అనేక ప్రార్థనలు, చైన్ ప్రేయర్స్ అని ఇలాగున ప్రార్థించడానికి మనం ఒక అంశం పెట్టుకొని ఒకటి ఇలా ప్రార్థించాలి అని మనం నేర్చుకున్నప్పుడు, ఎక్కడ అయితే ఏక మనస్సుతో, ఏక ఆత్మతో దేవునికి ఇష్టంగా మనల్ని మనం శుద్ధీకరించుకొని, దేవుడు మాతో ఉన్నాడు, మా ప్రార్థనలు వింటాడు. ఇది దేవుని సంఘము, ఆయన శరీరము, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇది జరుగుతుంది అని విశ్వసించి ఆయన మహిమను మనం ధరించుకొని కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు, సాతాను సంకెళ్ళు తెగిపోతాయి. కుటుంబాల్లో ఉన్న సాతాను సంకెళ్ళు, ఆ త్రాగుబోతు ఆత్మలు, వ్యభిచారపు ఆత్మలు, పాప బంధకాలు అనేవి అన్నీ తెగిపోయి కుటుంబాలకు గొప్ప రక్షణ కలుగుతుంది. సంఘాలలో ఐక్యతను కలుగుతుంది. సేవకులలో ఐక్యత కలుగుతుంది. సువార్తగా సంఘముగా మనం సువార్తకి వెళ్ళినప్పుడు సాతాను రాజ్యం కూలిపోతుంది. అనేకులు రక్షింపబడతారు. సంఘము ప్రార్థించినప్పుడు పాతాళ లోకం గడగడ వణికిపోతుందంట. సాతాను రాజ్యం కూలిపోతుంది. అవి భయపడి పాతాళంలో వణుకుతూ ఉంటాయి. అందుకే సంఘము ప్రార్థించినప్పుడు బంధకాలు తెగిపోతాయి. అందుకే దేవుడు అన్నాడు, మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, వేటిని విప్పుచారో అవి పరలోకంలో విప్పబడతాయని. మనము ఐక్యతతో సంఘముగా కూడుకొని ప్రార్థించినప్పుడు ఏది మన ఎదుట నిలవలేదు. మనం ఏదైతే బంధిస్తూ ఉన్నామో అది ఎంతటి భయంకరమైన అపవాది శక్తులైనా మనం ఏక మనస్సుతో దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థించినప్పుడు, అది దేవుడు మనం ఇక్కడ బంధించినప్పుడు ఆయన అక్కడ బంధించి వేస్తాడు. మనం ఇక్కడ ఆ సాతాను సంకెళ్ళను విప్పుచున్నామని మనం పలికినప్పుడు దేవుడు పరలోకంలో వాటిని విప్పుతాడు. ఆ కుటుంబాలకు, వారికి వ్యక్తిగతంగా అయిన ఆ సంఖ్యలను తీసివేస్తాడు. గొప్ప శక్తిని దేవుడిస్తాడు, విడుదలిస్తాడు, రక్షణిస్తాడు. గొప్ప కార్యాలు కుటుంబాలుగా మనం చూస్తాము. గొప్ప విడుదల కుటుంబాలుగా, సంఘాలుగా ఎన్నో మనం చేయగలుగుతాము. మన పాదాల కింద దేవుడు అన్నిటినీ పెట్టి ఉంచాడు. మనం వాటిని తొక్కిపట్టి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో వ్యక్తిగతంగా చూస్తాము. మన ద్వారా మనమొక్కరం చాలు సమర్పించుకొని
సంఘ క్షేమాల కోసము, ఉజ్జీవం కోసం, కుటుంబాల కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ గ్రహింపును దేవుడే మనకిస్తాడు. ఎందుకంటే మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే మన పాదాల కింద దేవుడు సమస్తమును ఉంచాడు. పాతాళ లోకము గడగడ వణికిపోతుంది. దాని తాళపు చెవులు దేవుడు మనకిచ్చాడు. ఇది గ్రహించుకొని సంఘాలుగా ఐక్యతతో, ఆత్మీయతతో, ఏక మనస్సుతో, దేవుని మహిమతో మనం ప్రార్థించినప్పుడు జరగనిదంటూ ఏది ఉండదు. ఎందుకంటే సంఘాలకి దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. అంత గొప్ప మహిమనిచ్చాడు. ఆయన శరీరముగా, వధువు సంఘముగా మనల్ని నియమించాడు. మనం సంఘాలుగా ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా! ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ వందనాలండి.